22A క్యాన్సర్ లాంటిదంటున్నారు ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో 22A బాధితులతో సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా 22A సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇక పాలకులు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమాయకులు అవస్థలు పడుతున్నారన్నారు ఏబీ. ఎవరో చేసిన తప్పుల కారణంగా 7 లక్షల మంది బాధితులుగా ఉన్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి భూముల్ని ప్రొహిబిటరీ లిస్టులో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి వాటికి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఆపమని. ఎందుకంటే అంతకు ముందు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వెళ్ళి బెంచ్ సెంటర్ రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఫీజు కట్టించుకుని రిజిస్టర్ చేసేవాళ్ళు. నీకు హక్కు ఉందా లేదా అని కూడా చూసేవాళ్ళు కాదు. వెళ్ళి బందర్ రోడ్డు సర్వే నెంబర్ తీసుకుని బందర్ రోడ్డు రిజిస్టర్ చేసుకుంటే చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇది బాగాలేదురా బాబు అని చెప్పి కొన్ని భూముల రిజిస్ట్రేషన్కి నిషిద్ధం అని చెప్పి పెడదామని 2007లో జీవో తెచ్చారు. అది అయ్యవారం చేయబోతే కోతి అయింది ఇవాళ. దీని మూలకం 2011, 12, 13 నుంచి స్టార్ట్ అయింది. అంటే క్యాన్సర్ ఒక్క రోజులో రాదుగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది.